నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డెంగ్యూ నివారణకు పటిష్ట చర్యలు. కలెక్టర్ రాజశేష స్పష్టీకరణ. డెంగ్యూ నియంత్రణపై విస్తృత అవగాహన కల్పించాలని సూచన. జొన్న రైతులకు తప్పని తిప్పలు. కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంతో తీవ్ర ఇక్కట్లు. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని రైతుల డిమాండ్. డెంగ్యూ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజశేష ఆదేశించారు. డెంగ్యూ దినోత్సవం సందర్భంగా స్థానిక కేఆర్కే కాలనీలోని బస్తీ దవాఖానాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. జిల్లాలో డెంగ్యూ నియంత్రణకు వర్షాకాలం రాకముందే అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజశేష అన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని కేఆర్కే కాలనీలోని బస్తీ దవాఖానాలో నిర్వహించారు. దీనికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జిల్లాలో నమోదైన కేసుల గురించి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అవగాహన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా టీబీ రోగులకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. ఇందులో భాగంగానే తెలంగాణ సాంస్కృతిక కళాకారులు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. అదేవిధంగా డెంగ్యూ నివారణ అవగాహన కల్పిస్తున్నామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్, డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సాధన, టీబీ అధికారి డాక్టర్ సుమలత, మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజు, జిల్లా మలేరియా అధికారి శ్రీధర్, మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఇంటిలో మరియు ఇంటి పరిసరాలలో నీరు నిల్వ లేకుండా జాగ్రత్త తీసుకుంటానని దోమల వలన వచ్చే ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ డెంగ్యూ దోమలు నిల్వ ఉన్న నీటిలో పెరుగుతాయన్నారు. నీరు నిల్వ కారణంగా లార్వాలు పెరిగి దోమలుగా వృద్ధి చెందుతాయని, పరిసరాలను ప్రజలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి శుక్ర ఆదివారాల్లో డ్రై డే నిర్వహించాలన్నారు. డెంగ్యూ నిర్ధారణ పరికరం కేవలం రిమ్స్లోనే ఉందని తెలిపారు. దోమలు వృద్ధి చెందకుండా పట్టణంలోని ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. యజమానులు వారి ఖాళీ స్థలాలను పరిశుభ్రంగా ఉంచాలని, వారు చేయని పక్షంలో మున్సిపల్ తరపున చేయించి ట్యాక్స్లో బిల్లు అందించే ప్రొవిజన్ కూడా జరిగిందన్నారు. రోగాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వారంలో 2 రోజులు డ్రై డే పాటించాలని సూచించారు. నివారించుకోవచ్చు. డెంగ్యూ అంటే ఈజీగా మనం ట్రీట్ చేయించుకోవచ్చు, కానీ డెంగ్యూ రాకుండా కూడా చూడాలి. ట్రీట్మెంట్ కంటే ఇంపార్టెంట్ అంటే డెంగ్యూ రాకుండా చూడాలి. డెంగ్యూ కానీ ఇంకా మలేరియా కూడా, ఇప్పుడు దోమలకు సంబంధించిన ఏవైతే ఈ వ్యాధులు ఉంటాయో అవి అన్నీ కూడా రాకుండా చూడాలి. కాబట్టి మనం ఇట్లా ప్రతి సంవత్సరం కార్యక్రమం కూడా జరుపుకుంటున్నాము. తర్వాత జిల్లా లెవెల్లో కూడా కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కూడా పెడతాము. తర్వాత డాక్టర్స్ కూడా ఇక్కడ మనం డాక్టర్ సర్ఫరాజ్ గారు, ఎంఎల్హెచ్పి గారు, వారు కూడా అన్ని డిపార్ట్మెంట్స్తో కలిసి కూడా కోఆర్డినేషన్ కూడా చేస్తారు. ఎందుకంటే ఒక్క డిపార్ట్మెంట్ మాత్రమే, హెల్త్ డిపార్ట్మెంట్ పని మాత్రమే కాదు, ఈ హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, మెప్మా కానీ, తర్వాత సర్ప కానీ, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో చేసుకుంటేనే తర్వాత మేజర్గా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా చాలా సహకారం ఉంటుంది. ఎందుకంటే మనం ఏవైతే చెప్తున్నామో మళ్ళీ ప్యాంఫ్లెట్స్ కూడా రిలీజ్ చేస్తాము. సో లోకల్ కేబుల్ టీవీలో కూడా బాగా స్క్రోలింగ్ చేస్తేనే మళ్ళీ, ఎందుకంటే పేపర్లో ఇచ్చినా కూడా మళ్ళీ పేపర్లో కొందరు చదువుతారు, కొందరు చదవరు. కానీ లోకల్ కేబుల్ టీవీ స్క్రోలింగ్ అయితే తప్పకుండా ప్రతి ఒక్కరు చూస్తారు, వింటారు. కాబట్టి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా బాగా సహకారం కూడా అవసరం ఉంటుంది. సో మేజర్గా మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఈ ఏరియాలో కూడా మనం ఎందుకు ప్రోగ్రామ్ పెట్టామంటే గత సంవత్సరం ఇక్కడ ఎక్కువ కేసెస్ రావడం జరిగింది. మీరే ఇందాక చెప్పారు, మీరు ఏ విధంగా పోయిన సంవత్సరం కూడా సమన్వయం చేసుకొని మళ్ళీ చాలా వరకు జనాల దగ్గర వెళ్ళి, ఇంటి దగ్గర వెళ్ళి కన్విన్స్ చేసుకొని మళ్ళీ ఏవైతే నీటి నిల్వ ఉంటుంది ఆ నీటి తప్పకుండా మనం ఫ్రైడే డ్రై డే కానీ లేదు సండే, మనం 2 డేస్ ఇంతకు ముందు పాటించాము. ఒకటి ప్రతి శుక్రవారం డ్రై డే పాటిస్తాము. తర్వాత సండే మార్నింగ్ కూడా ప్రతి ఆదివారం 10 గంటలు 10 నిమిషాలు ఆ కార్యక్రమాలు జరుపుకొని ఆనాడు మనం డ్రై డే యాక్టివిటీస్ పాటించుకోవాలి. ఏవైతే మనం కూలర్లో కానీ
లేదు అక్కడ టైర్లో కానీ కొబ్బరి బండలో కానీ ఇక్కడ నీళ్ళు జమ అయితే లేదు కుండీలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం చాలా చోట్ల ఏమవుతాయి అంటే ఇక్కడ మొక్కలు కుండీ కూడా పెడతారు, అక్కడ కింద కూడా మళ్ళీ వాటర్ జమ అయిపోతాయి. సో అవి కూడా ఇవన్నీ రోజులో మనం తప్పకుండా నీళ్ళు తీసేయాలి, నీళ్ళు పారేయాలి. అవి అంటే సరే మీరు చెప్తున్నారు కొన్ని సమస్యలు ఉండొచ్చు, కానీ ఒక్కరోజు చేసినా కూడా మళ్ళీ దోమలు మనం అక్కడ ఈ దోమలు సంబంధించిన ఏవైతే లార్వా ఉంటాయో అవి ఆటోమేటిక్గా బతకవు, అవి చనిపోతాయి. అందుకే అట్లీస్ట్ 2 days వారంలో 2 రోజులు మాత్రమే, ఒకటి ఫ్రైడే డ్రై డే, ఇంకొకటి సండే. ఇదిలా ఉంటే అటు భీంపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ నిఖిల్ రాజ్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని చేపట్టారు. జాగ్రత్తలు పాటిస్తే డెంగ్యూ రాకుండా నివారించవచ్చని వైద్యాధికారి తెలిపారు. ఇంటి పరిసరాల్లో మురుగునీరు నిల్వ లేకుండా చూడాలని సూచించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుజాత, సూపర్వైజర్ మేఘ, రోహిత్, ఏఎన్ఎంలు సుజాత, గోదావరి తదితరులు ఉన్నారు. చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నివారించవచ్చు. పబ్లిక్లో అవగాహన కల్పించి డెంగ్యూ మరణాలే లేని సమాజాన్ని నిర్మిద్దామని ఉద్దేశంతో ప్రభుత్వం చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అవేర్నెస్ డే ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి మంగళవారము, శుక్రవారము డ్రై డే యాక్టివిటీస్ అంటే నీటి నిల్వలు దోమలు పెరగడానికి అవకాశం ఉన్న ప్రదేశాలలో నుంచి వాటిని తొలగించడము, తొలగించలేని పెద్ద మొత్తంలో నీటి నిల్వ ఉండే ప్రదేశంలో వాటర్ బాల్స్ అట్లాంటివి వేసి ట్రాఫిక్ నిబంధనల అమలుపై పోలీసు యంత్రాంగం దృష్టి సారించింది. విరివిగా తనిఖీలు నిర్వహిస్తూ నియమ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పోలీసుల తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నంబర్ ప్లేట్ లేని వాహనాలు, మైనర్ డ్రైవింగ్ పై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. శుక్రవారం కలెక్టర్ చౌరస్తాలో వాహనాలను తనిఖీ చేశారు. ఎస్ఐ దేవేందర్ ఆధ్వర్యంలో నంబర్ ప్లేట్లు లేని వాహనాలతో పాటు పెద్ద సైలెన్సర్ల బుల్లెట్ బైకులు, ఆటోలు, కార్లను తనిఖీ చేశారు. వాహన పత్రాలతో పాటు లైసెన్సులను పరిశీలించి వారికి జరిమానాలను విధించారు. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ దేవేందర్ హెచ్చరించారు. మైనర్లకు వాహనాలను ఇస్తే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని, నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపితే సీజ్ చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. బోరజ్ మండలంలోని పిప్పర్వాడలో నూతనంగా ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం జైనత్ పిఎస్సిఎస్ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. జొన్నల కొనుగోళ్లకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. మే 30 లోపు జొన్నలు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలన్న కలెక్టర్ సూచన మేరకు మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని జైనత్ పిఎస్సిఎస్ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం బోరజ్ మండలంలోని పిప్పర్వాడలో నూతనంగా ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. జొన్నలను తూకం వేసి తొలి రైతును సన్మానించారు. కార్యక్రమంలో సీఈఓ గంగన్న, ఏఎంసీ చైర్మన్ అశోక్ రెడ్డి, రైతులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలూరి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని 4 క్లస్టర్లలో సుమారు 60,000 క్వింటాల జొన్నలు కొనుగోలు చేసే అవకాశాలున్నాయన్నారు. ఇప్పటికే రెడ్ గ్రామ్, బెంగాల్ గ్రామ్ పంటలను కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేపడుతున్నామని తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళనలు చెందవలసిన అవసరం లేదన్నారు. నూతన మండలాలైన సాత్నాల, బోరజ్లకు మార్కెట్ ఏర్పాటుకు 3 ఎకరాల చొప్పున స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్ను కోరడం జరిగిందని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని చెప్పారు.
జొన్న పంట కొనుగోళ్లు ప్రారంభమైన నేపథ్యంలో మార్కెట్ యార్డ్లో వసతుల లేమి రైతులను వేధిస్తోంది. కనీస మౌలిక వసతులు లేకపోగా పంట కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై ఏడీబీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. కాలమేదైనా కర్షకుడిని కష్టాలు వీడటం లేదు. పంటల విక్రయం సందర్భంగా పడిగాపులు కాయక తప్పడం లేదు. జిల్లాలో మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే సీసీఐ ఆధ్వర్యంలో రైతులు దగా పడితే, తాజాగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జొన్న రైతులు ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పంటను విక్రయించడం కోసం వస్తున్న రైతులను సౌకర్యాలలేమి వెంటాడుతోంది. తేమ, లోడింగ్, అన్లోడింగ్ పేరిట మార్క్ఫెడ్ అధికారులు కొనుగోళ్లను నిరాకరిస్తుండటంతో రైతులు 4-5 రోజుల పాటు నిరీక్షించాల్సి వస్తుంది. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది 1.5 లక్షల ఎకరాల్లో జొన్న సాగైంది. ఎకరాలకు 14 క్వింటాల చొప్పున 21 లక్షల క్వింటాల దిగుబడి వస్తోందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ నెల 9 వరకు కేవలం 3 లక్షల క్వింటాల జొన్నలే మార్క్ఫెడ్ కొనుగోలు చేసింది. మరో 19 లక్షల క్వింటాలు కొనుగోలు చేయాల్సి ఉంది. జిల్లాల వారీగా సరిపడా బస్తాలు సమకూర్చడం, సరుకును తరలించడానికి లారీలను అందుబాటులో ఉంచాలనే ఆలోచనతో ముందస్తుగానే మార్క్ఫెడ్ టెండర్లను సైతం నిర్వహించింది. తీరా ఇప్పుడు బస్తాలు, లారీలు అందుబాటులో ఉంచకపోగా సరుకు తీసుకొస్తున్న రైతుల పంటను తేమ ఎక్కువగా ఉందని, నాణ్యత లేదని కారణాలు చూపిస్తూ రైతుల సహనాన్ని పరీక్షిస్తోంది. మార్కెట్ యార్డుల్లో పడిగాపులు కాసే రైతులకు కనీస సౌకర్యాలు అందుబాటులో ఉంచటం లేదు. పగటి ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటుతుంటే జొన్నల్లో 14% పైబడి తేమ వస్తోందని సిబ్బంది పేర్కొనడం విస్మయానికి గురిచేస్తోంది. నాణ్యతను పరిశీలించడంలో కీలకమైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సిబ్బంది విధుల నిర్వహణ ఇష్టారీతిన సాగుతోంది. వీటిని కొనుగోలు చేయడం కోసం ఏప్రిల్ 22న ఉమ్మడి జిల్లాలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో 45 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా సరిపడా బస్తాలు సమకూర్చడం, సరుకులను తరలించడానికి లారీలను అందుబాటులో ఉంచాలనే ఆలోచనతో ముందస్తుగానే మార్కెట్ యార్డ్ టెండర్లను సైతం నిర్వహించింది. పంటలో తేమ ఎక్కువగా ఉందని, నాణ్యత లేదని కారణాలను చూపుతూ రైతుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. మార్కెట్ యార్డులలో పడిగాపులు కాసే రైతులకు కనీస సౌకర్యాలు అందుబాటులో ఉంచడం లేదు. తాజాగా ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో రైతులపై జరిగిన దాడి స్థానికంగా నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతోంది. కనీస సౌకర్యాలు, రక్షణ చర్యలు లేకపోవడం పట్ల రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం ఎన్నికల నియమావళి గురించి తెలియజేశారు. బీసీ రిజర్వేషన్లలో మున్నూరు కాపులకు అన్యాయం జరిగిందని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య అన్నారు. గురువారం సాయంత్రం జిల్లాకు వచ్చిన ఆయన స్థానిక సంఘ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర సంఘం ఎన్నికల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా కొండ దేవయ్య మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్ర సంఘం ఎన్నికలు జరుగుతాయన్నారు. ఏకగ్రీవం కాకుండా మండలాలు, గ్రామ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఓటుతో ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు చేశామన్నారు. బ్యాలెట్ పేపర్లు ఆయా మండలాలకు పంపించడం జరుగుతుందన్నారు. జూలై చివరిలో ఎన్నికల నిర్వహించేలా సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బీసీ రిజర్వేషన్లో మున్నూరు కాపులకు అన్యాయం జరిగిందన్నారు. రాజ్యాధికారం కోసం ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలన్నారు. వచ్చే స్థానిక సంస్థలు, మున్సిపల్, వార్డు, జెడ్పీ ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. సంఘం నుంచి అలాంటి వారికి పూర్తి మద్దతు ఉండాలన్నారు. రేపొద్దున రాజకీయంగా కూడా అందరూ కూడా వెనుకబడిపోతాము. మరి రేపొద్దున అన్నింటిలో కూడా మన రిజర్వేషన్ కూడా కోల్పోతామని అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసి ఒక బల నిరూపణ చేయాలి, ఒక సింహ గర్జన చేయాలి అనే దాని మీద మన చర్చ కొనసాగింది. త్వరలో కూడా సింహ గర్జన అనేది కూడా ఉంటుంది. బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అన్ని జిల్లాలు, గ్రామాలు కూడా అందరం కూడా పెద్ద బల నిరూపణ చేయాలి. ఇంకా ఏదైతే మేము రాష్ట్ర ప్రభుత్వంలో ఒక 10 రోజులు సర్వేలో మేము అడిగినా ఏమని మాకు ఆన్లైన్లో మేము సర్వేలో మాకు అవకాశం ఇవ్వండి, మేమందరం కూడా మా సంఖ్య తగ్గిపోయింది, తప్పకుండా కులగాన మేము సర్వేలో పాల్గొనాలని అనుకుంటున్నారు అందరూ కూడా. మరి అని అన్నప్పుడు కేశవరావు గారు
10 రోజులు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సమయం ఇప్పిస్తున్నారు. కానీ వారు సమయం ఇప్పించే లోపలనే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనగణనలో కుల గణన చేయాలి, ఈ 29 రాష్ట్రాల్లో ఏ కులంలో ఎంతమంది ఉన్నారు ఎక్కడ అనేది కూడా వారు పార్లమెంట్లో బిల్ పాస్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క మున్నర్ కాపు పెట్టారు. మున్నర్ కాపు మన మండలాలు, సంఘాలు, జిల్లాలు ప్రతి ఒక్కరు కూడా రేపు పొద్దున కులగణన జరిగే కేంద్ర ప్రభుత్వం జరిపే సర్వేలో ప్రతి ఒక్కరు కూడా మున్నర్ కాపు పేరు పక్కన రెడ్డి రాకుండా మీరు మార్చుకోలేరు. కాబట్టి పక్క వంటి పటేల్ అనేది మాత్రం మీరు రాసుకుంటే మన సర్వేలో మన సంఖ్య వస్తుంది. మన పిల్లలకు ఉద్యోగాలు కానీ రిజర్వేషన్లు కానీ రేపు పొద్దున రాజాధికారంలో కూడా మన వాటా తీసుకోవచ్చు. పట్టణంలోని దుర్గామాత ఆలయంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక క్రతువులతో భక్తులు పాల్గొని అమ్మవారిని ఆరాధించారు. 3 రోజులుగా పట్టణంలోని దుర్గానగర్లోని దుర్గామాత ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు చివరి రోజు శుక్రవారం ప్రత్యేక పూజలతో ముగిశాయి. ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలను శ్రీ కిషన్ మహారాజు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పండితులు మల్లికార్జున్, తిరుపతి, శ్రీనివాస యాదవ్, రాజు, స్వామి, శ్రీకాంత్, అఖి, భూపతి గౌడ్, సదాశివ భక్తులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజాది క్రతువులతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కానీ మన ఆదిలాబాద్ జనాలు కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి వచ్చి వారు దర్శనం చేసుకున్నారు. మనం రోజు ఒకరోజు శోభయాత్ర, మరి రుద్రయాగము, ఈరోజు చెట్టు యాగము, నిన్న లక్ష దీపార్చన, భజన కార్యక్రమాలు, మన కార్యక్రమాలు చేశాము. ఈరోజు పూర్ణమూర్తి జరిగినది. డ్రైవింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన హై డ్రైవర్లకు వెంటనే శిక్షణ ప్రారంభించాలని డ్రైవర్లు కోరారు. శుక్రవారం స్థానిక ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం ఎదుట నిరసన తెలియజేసి తమ సమస్యలను ప్రస్తావించారు. 6 డిపోల నుండి డ్రైవర్ సోదరులు అందరూ వచ్చారు. దీనికి సంబంధించి అవుట్సోర్సింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఎన్నికైన 70 మంది డ్రైవర్లను ఎంప్లాయ్మెంట్ ద్వారా ఎన్నిక చేసుకొని ఫస్ట్ బ్యాచ్లో మెడికల్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ డ్రైవింగ్ టెస్ట్లో అందరూ సెలెక్ట్ అయినాము. రేపు ఉదయం 4 గంటలకు పంపిస్తామని చెప్పి రాత్రి 7 గంటల 30 ఫోన్ చేసి తర్వాత మీకు పోస్ట్పోన్ అయింది, తర్వాత పంపిస్తాం 3-4 రోజుల తర్వాత అని చెప్పి మమ్మల్ని ప్రతిరోజు ఇప్పుడు 2 నెలలు అవుతుంది కానీ ప్రతిరోజు మభ్య పెట్టడం జరుగుతుంది. మేము ఆర్ఎం ఆఫీస్కు ప్రతిరోజు రావడం జరుగుతుంది. మేడంని కూడా అడగడం జరిగింది, ఆర్ఎం సార్ని కూడా అడగడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇదే చెప్పడం, ఎలాంటి స్పందన రాకపోవడంతో మేము కంది శ్రీనివాసరెడ్డి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు, మాకు లెటర్ కూడా ఇచ్చారు. కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. తదుపరి నిర్ణయం ఆర్ఎం సార్ ఎలా తీసుకుంటాడనే దాని మీద ఆధారపడి ఉంది. 2 నెలల సార్ మా బిడ్డల్ని వదిలేసి మేము ప్రతి ఒక్కరం ఆర్ఎం ఆఫీస్ చుట్టూ తిరగడమే జరుగుతుంది. కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో మీడియా ద్వారా అయ్యర్ సజ్జనార్ సార్ గారికి ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటున్నాం. తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామానికి చెందిన రైతు గంగాధర్ పొలంలో 40,000 రూపాయల విలువైన 80 పైపులు ప్రమాదవశాత్తు కాలిపోయాయి. ఏఈఓ కీర్తి ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు గంగాధర్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు చేనులో ఉన్న పైపులు పూర్తిగా కాలిపోయాయని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గడ్డి ఉండే, గడ్డికి అగ్గి మరి ఎవరు వేసిండ్రా ఏం కథన ఎక్కడికి వెళ్ళి వచ్చిందో కానీ ఆ అగ్గితోని 70 నుంచి 80 పైపులు ఉండే. ఆ పైపులు మొత్తానికి గాలిపోయినాయి. మేము అస్తేకి వెళ్ళి అవి తీసేటట్లు లేదు, రుయ్యాడికి వెళ్ళి అస్తేకి వెళ్ళినాయి. మరి గవర్నమెంట్ దీనికి నష్టం ఏమన్నా అంటే మాకు ఆదుకోవాలని నేను రుయ్యాడి
నా విలేజ్. నేను నిత్యాడి గంగాధర్. నాకు 2 ఎకరాల 5 గుంటల భూమి ఉన్నది. మా తమ్మునికి ఉన్నాయి. నేను 8 ఎకరాల భూమిని ఇక్కడ నేను సాగు చేస్తున్నా. 70 నుంచి 80 పైపులు కాలిపోయినాయి. అంటే ఎవరు పెట్టిందని కాదు, అది ఎక్కడికి వెళ్ళి వచ్చిందో అది సమాజవాసస్తుని కాలిపోయినాయి. గవర్నమెంట్ ఏదన్నా సాయం చేయాలని నేను కోరుతున్నాను. జిల్లాలోని రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా ఉండడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేశామని భీంపూర్ మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో విత్తనాల డీలర్లతో అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నలందప్రియ, ఎస్ఐ పీర్ సింగ్ నాయక్తో పాటు వివిధ గ్రామాల సీడ్ డీలర్లు, ఏఈఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నలందప్రియ మాట్లాడుతూ విత్తనాల కొనుగోలు సమయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా సీడ్ డీలర్లు సహకరించాలని కోరారు. ప్రతి డీలర్ వద్ద అమ్మకం కొనుగోలు రిజిస్టర్తో పాటు స్టాక్ రిజిస్టర్లు, కొనుగోలు చేసిన ఇన్వాయిస్ బిల్లులు ఉండాలన్నారు. రైతులకు విక్రయించిన విత్తనాలు తప్పకుండా బిల్లులు ఇవ్వాలని, బిల్లులు ఇవ్వని డీలర్లపై రైతులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి డీలర్ తమ దుకాణంలో బ్లాక్ బోర్డుపై స్టాక్ నిల్వలు, ధరలు తప్పనిసరిగా రాయాలన్నారు. అదేవిధంగా తాంసీ సబ్ మార్కెట్కు జొన్నలు విక్రయించే రైతులు భీంపూర్ మీదుగా తాంసీకి వెళ్లాలని, మాండ్వి వైపు నుండి తీసుకువెళ్లవద్దని సూచించారు. నకిలీ విత్తనాల అరికట్టడానికి మండల టాస్క్ ఫోర్స్ మీటింగ్ అనేది చేయడం జరిగింది. సో అందరు రైతులకి విన్నవించేది ఏమంటే, సో మీరు ప్రతి ఒక్కరు ఆథరైజ్డ్ డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు తీసుకోవాలి. విత్తనాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన రిసిప్ట్, దాంతోపాటు దాని యొక్క కవర్ అనేది కూడా మీరు కంపల్సరీ భద్రపరచుకోవాలి. బయట ఎవరైనా సరే లూజ్గా విత్తనాలు అమ్మినా సరే, ఏమైనా అనుమానితులు కానివ్వండి, రాత్రి వేళలో వచ్చి విత్తనాలు అట్లా అమ్ముతుంటే, సో అటువంటి వాళ్ళ దగ్గర మీరెవరు కూడా వెళ్ళి తీసుకొని మోసపోవద్దు. సో మన దగ్గర 9 డీలర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర వెళ్ళేసి, ఆథరైజ్డ్ ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర వెళ్ళేసి మీకు ఏ విత్తనం అవసరమో ఆ వెరైటీస్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో అవి మీరు వెళ్ళి తీసుకోండి. బయట వాళ్ళు ఎవరి దగ్గర కూడా తీసుకొని మీరు మోసపోకండి. ఇంకొక విషయం ఏమంటే, రైతులు జొన్నలు కానివ్వండి, ఇంకేదైనా పంటలు అమ్మడానికి మనకు దగ్గర అవుతుంది అనేసి కొన్ని మహారాష్ట్ర రూట్ల ద్వారా రావడం జరుగుతుంది. సో అట్లా ఎవరు రాకండి. మన భీంపూర్ మండలంలోనే మన స్టేట్లో వచ్చేట రూట్స్ ఉన్నాయి, మన జిల్లా పరిధిలోనే. అక్కడి నుంచి రండి. బయట నుంచి వచ్చేసరికి బార్డర్ చెక్ పోస్టులలో టీమ్స్ పెట్టడం జరుగుతుంది. అక్కడ వెరిఫికేషన్ చేసి కేసులు నమోదు అవుతున్నాయి కాబట్టి దయచేసి అందరూ జాగ్రత్తగా మీ పంటనే మీరు సాఫీగా అమ్ముకోవడానికి అధికారులు సహకరిస్తారు. కానీ మీరు మన బార్డర్ దాటినప్పుడు మాత్రం అవి ఎక్కడి నుంచి వచ్చాయని అనుమానించాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా మన బార్డర్ దాటి అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ మన దగ్గర అమ్మడానికి రాకుండా మన మండల్లోనే, మన విలేజెస్లోనే ఇక్కడి నుంచే మీరు వచ్చేసి మన కేంద్రంలో మీరు అమ్మాల్సిందిగా కోరుతున్నాను. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా మే 20న చేపట్టే సార్వత్రిక సమ్మెను జూలై 9కి వాయిదా వేయడం జరిగిందని సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముల కిరణ్ తెలిపారు. శుక్రవారం సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రజా సంఘాల నాయకులతో కలిసి సమ్మె వాయిదా వివరాలను తెలియజేశారు. సరస్వతి పుష్కరాల్లో ఎంపీ గడ్డం వంశీకృష్ణను ఆహ్వానించకపోవడం, ఆయన ఫోటో పెట్టకపోవడం మాలలను అవమానించడమేనని మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు కొప్పుల రమేష్ అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంపీ ఫోటో పెట్టకపోవడంపై ఆయన శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండిపడ్డారు. మంత్రి శ్రీధర్ బాబు, ఆలయ అధికారులు వెంటనే వంశీకృష్ణకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సరస్వతి పుష్కరాలు ప్రారంభించారు కాళేశ్వరంలో. దాంట్లో అది అన్ని ప్రభుత్వ లాంఛనాల ప్రకారం కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. దానికి ఖర్చు పెట్టిన డబ్బంతా కూడా ఏదైతే ఎక్స్పెండిచరో అదంతా కూడా ప్రజల యొక్క ధనం. దాంట్లో మెయిన్గా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా ఎంపీ గారు గడ్డం వంశీకృష్ణ గారిని అఫీషియల్గా ఆహ్వానించకపోవడం, అదేవిధంగా తన ఫోటోను కూడా ఫ్లెక్సీలో పెట్టకపోవడం, ఇది స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జి మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కానివ్వండి, అదేవిధంగా దేవాదాయ శాఖ కమిషనర్ శైలజ గారు కానివ్వండి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాళేశ్వరం టెంపుల్ యొక్క ఈవో, ఈ ముగ్గురు కూడా ప్రధానంగా ఇప్పుడు లాంఛనాలతో జరుగుతున్నటువంటి కార్యక్రమం, దానికి ముఖ్య అతిథిగా సీఎం గారు కూడా రావడం జరిగింది. కానీ అక్కడ స్థానికంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారిని అఫీషియల్గా ఇన్వైట్ చేయకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
డెంగ్యూ నివారణకు పటిష్ట చర్యలు. కలెక్టర్ రాజర్షి షా స్పష్టీకరణ. డెంగ్యూ నియంత్రణపై విస్తృత అవగాహన కల్పించాలని సూచన. జొన్న రైతులకు తప్పని తిప్పలు. కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంతో తీవ్ర ఇక్కట్లు. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని రైతుల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.